ఇదే ఘటన జగన్ వాహనం వల్ల జరిగి ఉంటే పచ్చ ఛానళ్లు రోజుల తరబడి డిబేట్లు పెట్టి రచ్చరచ్చ చేసేవి. పవన్ కారు ఢీకొని మహిళకు గాయాలు. నిజంగానే ఆశ్చర్యం కదా. అప్పుడు జగన్ గారు కారులో ప్రయాణిస్తున్న జగన్ గారి మీదే కేసు పెట్టారు కదా, కేసు పెట్టాలని ప్రయత్నం చేశారు కదా. అంటే ఇక్కడ అసలు ముందేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కాదు అది, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో జగన్ గారి కంటే ముందెళ్ళినటువంటి వెహికల్, కానీ ఆయన కారు జరిగినట్టుగా కూడా చేశారు కదా. ఒక మార్ఫింగ్ వీడియో వీళ్ళు క్రియేట్ చేసి క్లియర్ గా తలకాయ రబ్బర్ అని తెలిసిపోతుంది. ఇట్లా తిరిగినట్టుగా ఆ కారు కింద పడి ఒకటి తీసుకొని వచ్చారు వీడియో. ఏమైంది ఇప్పుడు వరకు దాని మీద? మరి ఇప్పుడు వరకు దాని మీద అంటే అది వాళ్ళు తీసుకొచ్చిన ఫేక్ వీడియో అని అర్థం కదా. రెండు జగన్ గారికి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడంతో పాటు జగన్ గారి కారును కూడా సీజ్ చేశారు. మరి ఇప్పుడు డైరెక్ట్ గా ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారే. సరే కారు కింద పొరపాటున పడింది అని అనుకుంటే కనీసం ఆయన వాళ్ళ పరామర్శించాడా, లేదంటే వాళ్ళకి సంబంధించి ఈ కేసు పెట్టాలి కదా ఈరోజు. ఇప్పుడు వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద పెడతారేమో, మీరు అనవసరం కారుకి అడ్డం వచ్చారండి, దయచేసి వెళ్ళొద్దా. ఏమన్నా ఎవరు ఉన్నారు 32 సంవత్సరాలు మహిళకు సంబంధించి. సో ఆమె జరిగింది హాస్పిటల్, ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టమాకండి, ఎందుకంటే మీ మీద రివర్స్ లో పెడతారు. లేనిపోయిన రిస్క్ మళ్ళీ మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పోలీసులకు ఒకప్పుడు చాలా ప్రతిష్ఠ ఉండేది, కానీ ఎందుకు ఇట్లా అయిపోతున్నారు వాళ్ళు? ధర్మబద్ధంగా ఉండండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మొన్న సవేందర్ రెడ్డి విషయంలో గంజాయి కావచ్చు, లేదా తారక్ విషయంలో మహిళల అక్రమ రవాణా అని, ఎంత దారుణం అంటే ఇప్పుడు నార్మల్ సోషల్ మీడియా కేసులు పెడితే అరెస్ట్ వస్తాయి కాబట్టి కొన్ని చోట్ల ఫోక్సో కేసులు పెడుతున్నారు. ఎంత దారుణం చూడండి, సంబంధం లేకపోయినా. ఇదంతా కూడా గవర్నమెంట్ మీద రెడ్ బుక్ ఇవన్నీ వచ్చిన వాళ్ళ మీద కూడా పడతాయి కదా. ఈ ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటటువంటి గొంతును అనగదొక్కాలి. ఇప్పుడు సాక్షి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? హైయెస్ట్ కేసులు మీడియా మీద, సాక్షి మీడియా మీద నాకు తెలిసి ఏ మీడియా మీద కూడా ఏ ప్రభుత్వాన్ని కేసులు పెట్టి ఉండదు. సో హైయెస్ట్ కేసులు ఈరోజు సాక్షి మీద. ఎందుకంటే చిన్న విషయం. ఇప్పుడు మేము కూడా దాంట్లో బదులు 27 మందికి నోటీసులు ఇచ్చినట్లు ఇది కర్నూలు బస్సు ప్రమాదంలో బెల్ షాపుల్లో పూడి శ్రీహరి గారు మన మీడియా పిఆర్ఓగా ఉన్నారని చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఏం చెప్పాలి? దారుణమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. అయ్యా చంద్రబాబు గారి గతంలో ఇంత అధ్వానంగా ఆయన పాలన ఉందని మేము మా అప్పుడు కూడా లోపాలు ఉండొచ్చు, లేకపోతే ఏమి ఉండొచ్చు, కానీ ఇంత అరాచకంగా అయితే లేదు. మరి ఇదంతా దీని ప్రభావం అంతా మరి నేను సీఎం అవుతాడు అనుకుంటున్నా లోకేష్ మీద పడదు. దానికి అర్థం కావట్లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అరాచకాలు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే చంద్రబాబుతో ఏం లేదండి, ఇప్పుడు అంతా లోకేష్ గారిదే నడుస్తుంది అన్నాడు. లోకేష్ ఇటువంటిప్పుడు హుందాగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ ఈ దిక్కు ఆయనే చెప్పాడు కదా సార్, నేను మూర్ఖున్నాను ఒక సందర్భంలో చేస్తాం. రైట్. ప్రజల ఆస్తి వివాదాల్లో తలదూరుస్తున్న ఎమ్మెల్యేలు వారు రాజీ పడతామన్నా వీరు ససేమరా అంటున్నారు. ఒక ఎమ్మెల్యే విషయం తెలిసి గట్టిగా హెచ్చరించారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తప్పుగా చేస్తే కఠినంగా వ్యవహరించండి. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రిని కోరిన పవన్ కళ్యాణ్ అంట. ఇది ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే పాపం పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఆయనకు కూడా తెలియదంట. పొలిటికల్ గవర్నెన్స్కే ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి విస్తృతార్థంలో చెబుతుంటే కొందరు అధికారులు దాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రజలు చిన్న పని కోసం వారి వద్దకు వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యే నాయకులు చెబితేనే చేస్తామంటున్నారని, దాంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దానికి చంద్రబాబు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇన్ఛార్జి మంత్రులు కంట్రోల్ చేయాలని చెబుతున్నారు. మరి అంటే ఆయన చేతిలో లేదా ఏంది? ఇది ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతుందని పవన్ కళ్యాణ్ గారు అన్న వార్త. అయితే ఎమ్మెల్యేలు కొందరైతే ఇది మాది గవర్నమెంటే అధ్వానంగా ఉన్నప్పుడు మా మీద పడతారేంటని వాళ్ళు అంటున్నారట. సో తిలక్ గారు చెప్పండి, ఏమిటి పొలిటికల్ గవర్నెన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? ఎమ్మెల్యేల దందాలు ఇప్పటివరకు తెలీదా? మొన్న స్వయంగా ఆయన శ్రీకాళహస్తిలో ఆయన పార్టీ నాయకురాలకే అంత అవమానం జరిగితే, అంత ఘోరం జరిగితే ఆయన పట్టించుకొని ఆయన ఇప్పుడు సడన్గా ఎందుకు ఆయనకి ఇంత ఆసక్తి కలిగింది? ఏ ఎమ్మెల్యేని ఆయన హెచ్చరించాడు? జరుగుతున్నది పొలిటికల్ గవర్నెన్స్ కాదు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కాదండి, క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్, క్రిమినల్ గవర్నెన్స్ ఇది. రైతులు తుఫాను వచ్చి అన్నాడు ఏంటి, ₹1 ఇచ్చారండి ఎవరన్నా? ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? ఎవరికి చేస్తున్నారు? తెల్లారు లేస్తే క్యాబినెట్ మీటింగ్ అంటే ల్యాండ్ అలాట్మెంట్స్, ఎవరైనా మాట్లాడితే కేసులు. దీన్ని పొలిటికల్ గవర్నెన్స్ అంటారా? పైగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమంటారు? చేసే తప్పులన్నీ మీరు చేస్తున్నారు, హామీలు అమలు జరపలేదు, అక్రమాలన్నీ మీరు చేస్తున్నారు, అవినీతి అంతా మీ దగ్గర జరుగుతుంది. ఎమ్మెల్యేలు అంటారంటేనే ఎమ్మెల్యేలు అంటారు. ఎమ్మెల్యేలు మొత్తం పెత్తనం అంతా వీళ్ళిద్దరి దగ్గర పెట్టుకుని లోకేష్ గారి దగ్గర అంటే చంద్రబాబు గారి దగ్గర ఇన్ఛార్జ్ మంత్రులు కంట్రోల్ చేయాలంటారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమైనా పెత్తనం ఉంది అసలు? వాళ్ళు మాట్లాడడానికి లెక్క చేస్తున్నాడా? అందువల్ల
అసలు పార్టీ మీదే కంట్రోల్ లేదు. మీకు 35% మంది ఎమ్మెల్యేల మీద మీకు ఆరోపణలు చేశారు, మీరు నోటీసులు ఇచ్చారు. అది కూడా సరే, అది ఒక హాస్యాస్పదం అనుకోండి. ఇది సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వలేదని, 1వ తారీఖు ఏంటి పెన్షన్లు ఇవ్వలేదని, అది పెద్ద హాస్యాస్పదం. ఇది జనానికి మభ్య పెట్టేందుకు. వల్ల అది కాదు అసలు పాయింట్. మీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది మీద ఆరోపణలు వచ్చినాయి, ఎంతమంది ప్రజల్లో తిరుగుతున్నారు, ఎంతమంది మీ మాట వింటున్నారు, మీరు డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేయమన్నారు మీరు చేసే పనుల మీద ఎంతమంది వెళ్ళారు, వాటి మీద చర్య తీసుకోండి. మీ ఎమ్మెల్యేల మీద మీకు కంట్రోల్, చంద్రబాబు గారికి కంట్రోల్ లేదు, ఎవరి మీద. నేను ఒక మాట స్ట్రైట్ గా చెప్తున్నానండి. ఇప్పుడు కొలికిపోడి ఆయన తిరువురు ఎమ్మెల్యే గారు స్ట్రైట్ గా ఆరోపణ చేశారు కేసిరెడ్డి చిన్ని గారి మీద, ఎంపీ గారి మీద. మీరు ఎంపీ గారు ఆవిడ క్రికెట్ లో ఆవిడ గెలిచి వస్తే ఆవిడ పక్కన లోకేష్ గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళింది ఎవరు? చిన్ని గారు. అంటే మీరు ఒకరిని సపోర్ట్ చేస్తారని క్లియర్గా అర్థమైపోతుంది కదా. తిరువూరు ఎమ్మెల్యే మీకు అలా కాదు, తప్పుడు ఆరోపణలు చేశారంటే అరెస్ట్ చేయండి. చేస్తున్నారు కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళందరినీ. తిరువూరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి. ఆయన మీద మహిళల ఆరోపణ చేసినా అరెస్ట్ చేయరు, అవినీతి ఆరోపణలు చేసినా అరెస్ట్ చేయరు, ఇల్లు కూల్చేసినా అరెస్ట్ చేయరు. అంటే మీ ఎమ్మెల్యేలు ఏం చేసినా పర్వాలేదు. పైగా ఇటువంటి పనికిమాలిన ఆరోపణలు, చెక్కులు ఇవ్వలేదని చెప్పేసి నోటీసులు ఇస్తున్నాం, ఏదో పెద్ద పెత్తనం చేస్తున్నట్టు, బెదిరిస్తున్నట్టు. గవర్నెన్స్ అంటే ఇదేనా? మీ పార్టీ మీద మీకు కంట్రోల్ లేదు, మీ గవర్నమెంట్లో ఏం కంట్రోల్ ఉంటుంది? పైగా మధ్య మధ్యలో కలెక్టర్లో మీరు సరిగ్గా చేయట్లేదు, మీరు చెప్పినా కానీ మీదే తప్పు, మాది కాదు బాధ్యత మీదే అని చెప్పేసి వాళ్ళ మీద నెప్పనెట్టేయటం. ఇది జరుగుతున్నది పొలిటికల్ గవర్నెన్స్ కాదండి, క్రిమినల్ గవర్నెన్స్. చాలా సీరియస్ కామెంట్ చేశారు, జాగ్రత్త. చాలా సీరియస్ కామెంట్ చేశారు, జాగ్రత్త. ఇట్లా అంటారా, దుష్ప్రచారం చేస్తారని మీ మీద కూడా కేసు పెడతారేమో. వారు అన్నిటికీ సిద్ధపడి ఉన్నాను కొమ్మినేని గారు. నేను మొట్టమొదటిసారి చెప్తున్నా మీకు, ఉన్న విషయాన్ని చెప్పలేనప్పుడు జర్నలిస్ట్గా ఎందుకండి? నేనేమో TV5 ఏబిఎన్లో మాట్లాడినట్టు మాట్లాడట్లేదుగా, పచ్చి కూతురు మాట్లాడట్లేదుగా, మహిళల్ని కించపరచట్లేదు కదా. నేను ఉన్న విషయం మాట్లాడుతున్నాను, కాదని చెప్పమన్నాడే. నేను చెప్పిన విషయాలు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, వాడు కాదని డిబేట్ రమ్మనండి. ఎక్కడ అన్యాయం అండి ఇది? ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడమా? బెదిరింపులా? ఇది పొలిటికల్ గవర్నెన్సా? అట్లా అయిపోయింది పరిస్థితి. ఏంటంటే కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళు నిజంగానే జగన్ గారు విమర్శిస్తుంటారే పచ్చ చొక్కా వేసుకున్నట్టుగా, అంతకంటే ఘోరంగా కూడా కార్యకర్తల కంటే కూడా ఘోరంగా మళ్ళీ పేర్లు పెట్టమని లేనిపోయిన తలనొప్పి మాకెందుకు వచ్చింది కూడా. పేర్లు చెప్పొద్దు, ఆయనకి మీకు ఏదైనా తగాదంటే మీరు చూసుకోండి, కానీ మరి పేర్లు చెప్పొద్దు. అదే కాదు అసలు. మరి అటువంటి వాళ్ళ మీద విమర్శ వచ్చినప్పుడు అని జాగ్రత్త పడాలి కదా వాళ్ళు. ఆ జాగ్రత్త పడి ఇట్లాంటి ధర్మబద్ధంగా ఉండండి. వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని చర్య తీసుకోండి, తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే అసలు తప్పే కాదన్నట్లు. ఇప్పుడు సుధా మాధవ్ అన్నప్పుడు చెప్తా ఉంది, ఎందుకు కేసు ఆవిడ మీద కేసు పెట్టమేంటి? పోలీసులకి ఏమి సంబంధం అసలు? అది ఆ ఇష్యూ పోని, పార్టీ పరంగా అయితే పోనీ. పవన్ కళ్యాణ్ కారు కింద వెళ్ళి అవకని పెట్టింది అనుకోండి, ఉల్టా ఆమె మీద పెడతారు రివర్స్ లో కేసు. ఆ పరిస్థితి ఎందుకు చేసుకోవాలి? పోలీసు అధికారులు పద్ధతిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి కదా. తిలక్ గారు చెప్పిన ఒక మాట, హైకోర్టే పోలీస్ శాఖ మీద 13-14 సార్లు కామెంట్ చేసి పోలీస్ శాఖను మూసేయండి అన్నారు. హైకోర్టు మీకు కేసు పెడతారా? ఈ వ్యవస్థలు ఎంత నాశనం అయినాయి, ఎంత భ్రష్టు పట్టి అనేది నిదర్శనం కాదు. హైకోర్టు కామెంట్ నిదర్శనం కాదా? అదే నిన్న మిత్రుడు వైఎన్ఆర్ వ్యాఖ్యానించాడు, కాగు వాళ్ళు అప్పులన్నీ బయట పెట్టేశారు, ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో పనిచేసింది రిపోర్ట్ ఇచ్చారు, సో ఇప్పుడు కాగు మీద కూడా కేసు పెడుతుందేమో ఏపీ ప్రభుత్వం అని వ్యంగ్య వ్యాఖ్యానం చేశారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు చంద్రబాబు గారు. మరి ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ బెదిరించరా? నీకు ఏసీపీ ఉంది, నాకు ఏసీపీ ఉంది, నీకు పోలీసు ఉంది, నాకు పోలీసు అని. తెలంగాణ ఇప్పుడు ఓటుకు నోటికి రైట్. ఓకే చెప్పండి. పొలిటికల్ గవర్నెన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారి క్రిమినల్ గవర్నెన్స్ అనేది నేను కూడా ఏకీభవిస్తున్నాను. 22 మంది క్రిమినల్స్ క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో 22 మంది మంత్రుల మీద క్రిమినల్ ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం. ఎందుకంటే అఫీషియల్ వాళ్ళు ఎలక్షన్ అఫిడవిటే కదా, దాన్ని ఎవరు మార్చడానికి లేదు కాబట్టి ఏడీఆర్ అదే నివేదిక. అంటే అవన్నీ తప్పుడు కేసులని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. వాళ్ళన్నీ ఇప్పుడు ఎట్లుంటాయంటే సార్ వాళ్ళు అన్ని తప్పుడు కేసులేనా? సరే వాళ్ళ ఇష్టం వాళ్ళు అనుకోండి, కానీ క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి కదా. సో 22 మంది క్రిమినల్స్ క్యాబినెట్లుగా ఉన్నారు కాబట్టి నిజంగా ఇది క్రిమినల్ గవర్నెన్స్ నడుస్తుంది. క్రిమినల్ ఆలోచనలుగా అక్కడ ఎందుకు కొమ్మినేని గారు చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తారా?
ఇది నార్మల్గా ప్రభుత్వం నడిపేయడం చేస్తారు ఇట్లాంటి రెండు నేనంట్లా సతీష్ చాగంట్ అని ఈ తెలుగుదేశం పార్టీ సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్, వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టివిస్టులు ఈయన కూడా ఒక ఆయన ఉంటారు. ఈయన ఇప్పుడు క్లియర్గా చెబుతున్నారు, నాకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ నడక నిర్ణయాలు హిమాలయన్ కరప్షన్ నచ్చట్లేదు. హిమాలయన్ కరప్షన్ హిమాలయన్ బ్లండర్ అంటారు. అట్లాగే అవినీతి అంత కరప్షన్ నచ్చట్లేదు. అందుకని నేను బాబు గారు అంటే నాకు అభిమానం ఉంది, కానీ ప్రస్తుతానికి నేను 13 ఏళ్ళుగా నాకు చేతనం చేశాను, నేను టీడీపీ ఉండను అని చెప్పి ఆయన ఇచ్చింది. హిమాలయన్ కరప్షన్ అంటావా అని కేసు పెట్టాలి. ఆయన పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ మీద పెట్టరు కాబట్టి. సుధామాధవి మీదకి 7 కోట్ల ఆరోపణ చేసి సుధామాధవి సొంత నేను పార్టీ చేశాను దేవుడు ముర్రు అంటే కూడా పెట్టారంట కదా. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఒక విషయం చెబుతాను సార్, తెలియదు అసలు పొలిటికల్ గవర్నెన్స్ అంటే. సార్ ఇదేం లేదు, నేను తిట్టినట్టుగా నటిస్తా, మీరు ఏడ్చినట్టుగా నటించండి. ఒక రోజు పవన్ కళ్యాణ్ చేత అనిపిస్తారు, ఇంకో రోజు ఇంకోళ్ళ చేత అనిపిస్తారు. ఓ రోజు చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టుగా 48 మంది మీద నోటీసులు మన ఇస్తున్నాం అన్నారు. దేనికి? పెన్షన్ మంచి డ్యూటీ ఎమ్మెల్యేదా సార్? ఎమ్మెల్యే వెళ్ళి 1వ తారీఖు ప్రోగ్రామ్ అంటే 1000 రూపాయలు పెంచితే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిపోయింది. గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పని లేకుండా 1వ తారీఖు వెళ్ళి ₹1 కోటి ఖర్చు పెట్టి 4,000 రూపాయలు ఒకరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా అట్టాన్ని మీరు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వ ధనాన్ని వెళ్ళాలని అంటే అది కింద ఆల్రెడీ అధికారులు చేసేటటువంటి పని చేస్తున్నారు. దానికి మీరు 1వ తారీఖు వెళ్తలేదు కాబట్టి నోటీసులు ఇస్తారంట. రెండోది ఏంది, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. ఈ ఎమ్మెల్యే కార్యాలయం చెక్కులు వస్తున్నాయండి. వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవడో పిలిచి వాళ్ళకి ఇచ్చి మీరు ఇచ్చేయండి అంటే అయిపోయింది కదా. దానికి ఎమ్మెల్యే ఏం చేయట్లేదని అసలు విషయాన్ని పక్కన సైడ్ చేస్తున్నారు. ఇసుక, మట్టి, బొసక, అదేవిధంగా అక్రమ మద్యం, ఏదైతే బెల్ట్ షాపులు, చికెన్ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేయటాలు, కిరాణా కొట్ల దగ్గర ఏదైనా పని కావాలంటే లంచం, ప్రైవేట్ సెటిల్మెంట్లు, ఇప్పుడు వీటన్నింటినీ వదిలేసి పక్కదారి పెట్టి ఎమ్మెల్యేలు లైంగిక వేధింపులు ఇవన్నీ పక్కన పడేశారు. చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మందలించాల్సింది ఎవరిని? అనంతపురం ఎమ్మెల్యే. ఏమయ్యా నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఎలా తిడతావని చెప్పి మందలించాడా? అదైతే బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే, మరి అటవీ శాఖ కదా పవన్ కళ్యాణ్ గారిది. మరి అటవీ శాఖ అధికారులని ఆయన చిత్రహింసలకు గురి చేస్తే ఈ రోజుకి నోరు ఎందుకు మెదపలేదండి? మొన్న వెళ్ళి అక్కడ డ్రామాలు ఆడటం కాదు కదా. అసలు ఇందుకు సార్ పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, సీజ్ ద షిప్. సంవత్సరం అయింది సార్ కొమ్మినేని గారు, సంవత్సరం అయింది ఇప్పటికి. సీజ్ ద షిప్ అన్నాడు, షిప్ పోయింది, బియ్యం పోయినాయి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చాడు. మరి ఇప్పుడు ఆ బియ్యం ఎవరి? అది పిఠాపురం నుంచి వచ్చిందా, లేదంటే మంగళగిరి నుంచి వచ్చిందా, లేదా ఏ నియోజకవర్గం నుంచి వచ్చింది? ఏ అధికారి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? అంటే ఏం లేదు, ఇది షో పుటప్ కార్యక్రమం. ఈ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేసుకుంటా కూర్చుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో తప్పులు నిలదీస్తున్నట్టుగా ఆయన శాఖలోనే తప్పులు జరుగుతుంటే మరి ఆయన ఏడు చర్యలు తీసుకున్నారు. వాళ్ళ శాఖ అధికారుల మీదే ఇదే ఎమ్మెల్యే దాడి చేస్తే ఎక్కడ మాట్లాడాడు? అదే వాళ్ళ పార్టీ నాయకురాలని ప్రైవేట్ వీడియోలు తీస్తే ఇదే కూటమి ఎమ్మెల్యే ఒక్కరోజన్న మాట్లాడా? ఇదేం లేదు. నిన్న ఏదో క్యాబినెట్లో